నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జాతకంలో రాజయోగం ఉంది అనేది వింటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎవరికైనా కదండి. రాజయోగం ఉందో, గజకేసరి యోగం ఉందో, ఇట్లా యోగాల గురించి మాట్లాడితే మంచి యోగాలు, అవయోగాలు కూడా యోగం కిందే చెప్తారు. దారిద్ర్య యోగం ఉంది అని చెప్తారు. ముష్టి యోగం ఉంది అనేది కూడా చెప్తుంది జాతకం అనేది వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అవయోగాల గురించి అడిగేటటువంటి పరిస్థితులు వద్దు, కూడా అవయోగాలు ఎవరికి ఉండకూడదు. అయితే రాజయోగం లాంటి యోగం ఉంది మీ జాతకం అని చాలా మంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. అయితే కొన్ని జాతకాలకి ఆ యోగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండని వాళ్ళు ఫీల్ అవుతుంటారు, అరే మాకుంటే బాగుంటుంది కదా ఈ యోగం. మరి జాతక కుండలిలో గనక ఒకవేళ రాజయోగం లేకపోతే ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా రాజయోగం మీకు ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి? ఖచ్చితంగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ 100% చెప్తా. ముఖ్యంగా మనకు కొన్ని సంకేతాలు ఉన్నవి. ఏది శుభం జరుగుతుంది అనేటువంటి సందర్భంలో కానీ, లేదా మంచి జరుగుతుంది అనేటువంటి సందర్భంలో కానీ, కొన్ని కళలు రావడం కావచ్చు, లేదా కొన్ని స్వప్న శాస్త్రం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా కొన్ని సంకేతాలు. ఈ మూడు మనకు బల్లులు అంటే ఇంట్లో ఉన్న బల్లి అంటారు కదా, మూడు ఒకటే దగ్గర కనబడ్డా కూడా, మూడు బల్లులు ఒక దగ్గర కనబడితే మాత్రము అవి మనము చూస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీ యోగం ఉంది అని చెప్పి భావన. సో బల్లుల్ని హింసించకూడదు. అయితే ఒక బల్లి కనబడ్డా కూడా లక్ష్మి వాస్తవానికి. కానీ ఇన్ కేస్ మూడు బల్లులు కనుక కనబడితే డెఫినెట్ గా ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంది అని అర్థం. అంతే, సింపుల్. ఇక వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా ఏమిటి అంటే పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉంది ఒకటి మనకి ఖచ్చితంగా కూడా. ఇందులో ఎవరికి ఎక్కడ అంటే జనరల్ గా రాజయోగానికి సంబంధించి మీరు అడిగినటువంటి దానికి సూచించేటటువంటి, ఎందుకంటే మాకు జాతకం లేదు, మాకు ఈ యోగం లేదు, ఆ యోగం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఈ పుట్టుమచ్చలకు సంబంధించి వీరు మనం చెప్పేటువంటి కొన్ని ప్లేసులలో పుట్టుమచ్చలు ఉన్నట్టయితే తప్పకుండా అద్భుతమైనటువంటి రాజయోగం అనుభవించన్నా ఉండాలి, లేదా అనుభవించేటువంటి పరిస్థితిలో వస్తుంది సమయం. అంటే వయస్సు బట్టి ఉంటుంది కనుక. ఇక ఉదాహరణకు ఏమిటి అంటే చూసుకున్నట్టయితే మనకు పెదాల చుట్టూ ఎక్కడ ఉన్నా కూడా ఆ సరౌండింగ్ లో పుట్టుమచ్చ తప్పకుండా కూడా ధనానికి వీరికి ఎక్కువగా కూడా సంబంధం, అంటే అట్రాక్షన్ ఉండేటువంటి పరిస్థితి. ధనానికి ఎలాంటి లోటుబాటు ఉండదు అని అర్థం. ఎక్కడైనా కూడా ధనానికి ఎక్కువ కూడా లోటుబాటు అనేది ఉండకుండా ఏదో రకంగా వీరికి మనీ అనేటువంటిది అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా ఏదైనా ఆ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఉండకుండా ఉండే పరిస్థితులే మనకు ఈ యొక్క పుట్టుమచ్చల శాస్త్రం చెప్తుంది. పెదాల చుట్టూ ఎక్కడున్నా కూడా పుట్టుమచ్చ అనేటువంటిది మనకు ధనములో అంటే ధనానికి సంబంధించిన ఇబ్బంది అనేటువంటిది ఉండదు అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ యొక్క చెంప పైన మనకు లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే పుట్టుమచ్చ ఉంటుందో ఎక్కువగా కూడా ఇంటెలిజెన్స్ కావచ్చును, అంటే తెలివి ఎక్కువగా కూడా తెలివితేటలు కలిగినటువంటి వారు కానీ విద్యలో కావచ్చును, లేదా ఎవరు నలుగురిలో మాట్లాడేటువంటి సందర్భంలో అయినా చక్కటి వాక్చాతుర్యం కావచ్చును, లేదా మాట విధానం కావచ్చును, వ్యంగ్యంగా మాట్లాడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా కూడా విజయము వీరికి ఎప్పుడు ఎల్లవేళలా వీరి అందే ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే చెంప, ఎడమ చెంప మీద అవును, ఎక్కడైనానండి ఈ బుగ్గ ఎక్కడైనా కూడా చెంప ఈ సరౌండింగ్. ఇంకా మరొకటి ఏమిటి అంటే నుదురు భాగంలో ఎక్కడున్నా కూడా లక్కీ అని చెప్పవచ్చు. 100% కూడా ఇక్కడ ఉంటుందా లక్కీ మురళి గారు. అయితే తప్పకుండా కూడా ఈ నుదురు ప్లేస్ లో ఎవరికైనా కూడా పుట్టుమచ్చ ఉంటే మనీ రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా చక్కటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును, లేదా మనకు అంటే ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ పని చేసే చోట మంచి
గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఫేమ్ ఉంటుంది. 100%. ఉమ్. ఇక ఇంకొకటి విషయం ఏమిటంటే లెఫ్ట్ హ్యాండ్ మీద ఉన్నా కూడా, లెఫ్ట్ హ్యాండ్ మీద, చేతి మొత్తం మీద చెయ్యి అంతగానా? జనరల్ గా ఇక్కడ ఈ హ్యాండ్ మీద ఎక్కడున్నా కూడా ఎదుటి వ్యక్తిని వీరు అట్రాక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే మార్కెటింగ్ రంగంలో ఉన్నా, లేదా ఒక మంచి జాబ్ లో ఉన్నా, అంటే అట్రాక్టింగ్ అంటే ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, దీంతో పాటుగా మనీ మ్యాగ్నెట్ అని చెప్పనవచ్చు వీరికి. లెఫ్ట్ హ్యాండ్ మీద ఉంటే. బా. మనీ మ్యాగ్నెట్ గా కూడా మనకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వెతుక్కుంటుంటారేమో ఎక్కడెక్కడ ఉన్నారా బాబు పుట్టుమచ్చలు. చాలా కేరింగ్ గా ఉంటారు వీరు. అవునా? ఎంతో కేరింగ్ గా కూడా మనీ ఖర్చు పెట్టడం కావచ్చును, లేదా ఇలాంటిదైనా కూడా సిచ్యువేషన్ ఉండేటువంటి పరిస్థితులు. ఇవి మనకు జాతకం లేదు, మాకు ఈ యోగం లేదు, ఆ యోగం లేదు అనుకునేటువంటి వారి కోసము ఎస్పెషల్లీ వీరికి ఈ ప్లేసులలో ఉన్నట్టయితే తప్పకుండా మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకు అంటే ఇప్పుడు బుధ ఆదిత్య యోగం ఉంది ఉదాహరణకు. ఈ బుధ ఆదిత్య యోగంలో బుధుని దశ వచ్చినా బుధాదిత్య యోగం యోగిస్తుంది. అంటే కంప్లీట్ ఆ బుధుడు ఉండేటువంటి సంవత్సరాలు మొత్తము కూడా 19 ఏళ్ళు. అదే విధంగా సూర్యునికి సంబంధించినటువంటి దశ వచ్చినా కూడా బుధాదిత్య యోగం యోగిస్తుంది. గజకేసరి యోగం ఉంది అంటే ఒక చంద్రుడు వస్తేనో లేదా గురువు చంద్రుడు వస్తేనో అని కాకుండా గురుదశలో ఈ గురుదశ మొత్తం యోగిస్తుంది, చంద్రదశలో చంద్రుని దశ మొత్తము యోగిస్తుంది కంప్లీట్ గా కూడా. కనుక ఇలా ఈ దశలు మాకు తెలియదు, అసలు చిన్నప్పటి మాకు జాతకాలు లేవు, కానీ మీరు అనుకునేటువంటి విధంగా మాకు పుట్టమచ్చ ఉంది, ఖచ్చితంగా కూడా నిజంగానే మా లైఫ్లో కొన్ని మిరాకిల్స్ జరిగినవి, ఏవో కొన్ని సంఘటనలు. ఇప్పుడు ఎప్పుడు ఒక తీరు ఉండదు కదా. అవునండి. ఇప్పుడు ఉదయము సాయంత్రము ఏ విధంగానైతే ఉందో అదే విధంగా కొన్ని రోజులు మంచి ఉంటుంది, కొన్ని రోజులు చెడు ఉంటుంది. ఒక అతను నవరాత్రులలో ఎప్పుడు కూడా పట్టు చీరలు తీసుకొని వచ్చేటువంటి మనిషి, అమ్మవార్లకు కట్టండి అని చెప్పి. లాస్ట్ ఇయర్ కాల్ చేసి గురువు గారు కొంత మనీ రిలేటెడ్ కొంచెం కష్టంగా ఉంది, మామూలు సారీస్ తెస్తున్నాను అన్నాడు. నాకే బాధ అనిపించింది, అరే ఈయన ఎట్లెందుకు అన్నాడు. ఇప్పుడు మినిమం 9,000 నుంచి 12,000 రూపాయల పట్టు చీరలు తెచ్చేటువంటి మనిషి ప్రతి సంవత్సరం నవరాత్రులలో మామూలు సారీస్ తెచ్చిచ్చిండు, తీసుకున్నా, ఏం కాదు పర్వాలేదు, మరలా వచ్చే సంవత్సరానికి తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది, మంచి సారీసే ఇస్తారు అని చెప్పింది. 24,000 రూపాయల సారీస్ ఒకటి నా 3 తెచ్చి ఇచ్చాడు. నేను ఫోటో పంపిస్తా విన్నారా, రేపు దసరా కడుతున్నాను. 24,000 నేను షాక్. దాని మీద ఉంది ప్రైజ్, శ్రీనివాస్ అని చెప్పి. ఈయననే లాస్ట్ ఇయర్ ఎప్పుడు తీసుకువచ్చేటువంటి మనిషి, ఎప్పుడు ప్రతి సంవత్సరము తీసుకొని వస్తా అన్నాడు. లాస్ట్ ఇయర్ పాపం టైట్ అయిపోయింది, గురువు గారు బాగా టైట్ అయింది, నేను ఈసారి పట్టు చీరలు సమర్పించుకునేటువంటి స్తోమత నా దగ్గర లేదు, ఆ విషయం అమ్మవారు కూడా తెలుసు, కొంత ఈ ఇయర్ అయితే మామూలు సారీస్ అయితే కట్టియండి అన్నాడు. సరే అని చెప్పిన కట్టించిన, తప్పకుండా మరలా వచ్చే సంవత్సరానికి పునర్వైభవం మీకు వస్తుంది, డోంట్ వరీ అని చెప్పిన. అన్నట్టుగానే పాపం ఆయనకు మంచి దశ వచ్చింది. ఆ ఎప్పుడు 12,000 ఇచ్చేటువంటి దానికంటే డబల్ రేటుతో కొని తెచ్చిచ్చాడు. ఇదే విషయం అన్నాడు. నిందరా అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్, చెప్పలేము అట్లా. కనుక ఇదే అయిందని చెప్పి కుంగిపోవద్దు, ఇట్లే ఉన్నానని చెప్పి మీసం తిప్పద్దు, ఇంతే గల్లా ఎగరవేయద్దు. కనుక కాలంలో అయినా కూడా మీరు ఉన్నత స్థాయికి వెళతారు అనేది గుర్తుంచుకోండి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలు అండి. నమస్తే.